అరబ్ దేశాలకి వెళ్లే వాళ్లే వాళ్ల టార్గెట్. ముఖపరిచయం ఉంటే పని మరింత ఈజీ. స్వీట్లను, పచ్చళ్లను, ఏదో జబ్బుకి అక్కడ దొరకని మందులు ఇవి అని ఒక పార్సిల్ మటుకు చేతికిస్తారు. ఫలానా వాళ్ళకి చేర్చి పుణ్యం కట్టుకోమని బతిమాలుతారు. ఎలాగో అంత దూరం వెళుతున్నాం కదా, చిన్న పార్సిలే కదా అని సూట్ కేసులో పెట్టుకుంటే తీరా అక్కడ దిగాక బయటపడుతోంది అసలు విషయం. అదెవరో ఇచ్చారని, దానికోసం ఎవరో వస్తారని చెప్పినా ఆ వాదన నిలబడదు. తనిఖీల్లో డ్రగ్స్ దొరకగానే బ్రతుకు జైలు పాలే. తరువాత ఉరికంబమో, యావజ్జీవ శిక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకి జరుగుతున్న డ్రగ్స్ ర్యాకెట్లో అనేక మంది బలిపశువులవుతున్నారు. అమాయకంగా కొందరు ఇరుక్కుంటుంటే అత్యాశతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్యాకెట్ అనుకున్న చోటికి చేరితే చాలు, దండిగా డబ్బులు. అదే ప్యాకెట్ తనిఖీల్లో పట్టుబడితే తీసుకెళ్లిన వాళ్ళు జీవితాంతం జైల్లో మగ్గాల్సిందే. ఆ ప్యాకెట్లో సరుకు బరువు ఎక్కువ ఉంటే ఉరి తాడుకే వేలాడాల్సిందే. ప్రాణాలకు తెగించి కొందరు, ఎదుటివారి ప్రాణాలని పణంగా పెట్టి మరికొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. బ్రతుకు తెరువుకి గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలుగు వాళ్ళు ఈ మాఫియా ర్యాకెట్లో చిక్కుంటున్నారు. కొందరు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. తమకు తెలియకుండానే ఊబిలో కూరుకుపోతున్నారు. ఇంకొందరు మాత్రం డబ్బు కోసం తెగిస్తున్నారు. దొరికిన వాళ్లు జైళ్లలో మగ్గుతున్నారు. విమానం ఎక్కిన వ్యక్తి నుంచి వారాల తరబడి ఫోన్ కూడా రాదు. ఏమైపోయాడో, ఎక్కడున్నాడోనని కంగారుపడి ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏ డ్రగ్స్ కేసులోనే ఇరుక్కొని జైల్లో ఉన్నాడని. డ్రగ్స్ కేసులో ఇరుక్కొని కువైట్లోని సెంట్రల్ జైల్లో 150 మంది భారతీయులు మగ్గిపోతుంటే వారిలో ఎక్కువ మంది కడప, చిత్తూరు జిల్లాల వారే అన్న సమాచారం తెలుగు ప్రజల్ని కలవరపెడుతోంది. గల్ఫ్ దేశాల్లో మాదక ద్రవ్యాలతో దొరికితే శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. దొరికిన డ్రగ్స్ తీవ్రతను బట్టి మరణశిక్షలు కూడా విధిస్తారు. గల్ఫ్ దేశాలకు మాదక ద్రవ్యాలను చేరవేసేందుకు డ్రగ్స్ మాఫియా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు పన్నుతోంది. వారి ఉచ్చులో కొందరు అమాయకులు తెలియకుండానే ఇరుక్కుంటున్నారు. ఇంకొందరు రిస్క్ అయినా సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. కడప జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లెకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్ కేసులోనే కువైట్ జైల్లో ఉన్నాడు. బతుకు తెరువు కోసం అక్కడికి కార్ డ్రైవర్ గా వెళ్లిన బాధితుడు తన సేట్ డ్రగ్స్ వ్యాపారానికి అండగా నిలిచి దొరికిపోయాడు. ఇతనికి 2 ఏళ్ల పాప ఉంది. అతని రాక కోసం భార్య, బిడ్డ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిన్న చితక పనులు చేసుకుని పొట్ట పోసుకునేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లే నిరక్షరాస్యులు, నిరుపేదల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటోంది డ్రగ్స్ మాఫియా. గల్ఫ్ దేశాల్లో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. డ్రైవర్లుగా, ఇళ్లలో పని మనుషులుగా, గృహ నిర్మాణ రంగంలో తాపీ కార్మికులుగా కొద్దిపాటి జీతాలకే అంతంత దూరం పయనమవుతున్నారు. ఇక్కడ బతకలేక దూర తీరాల్ని నమ్ముకున్న వారిలో కొందరు డ్రగ్స్ మాఫియాకు టార్గెట్ అవుతున్నారు. వీరి లిస్టును ముందే సేకరించి పెట్టుకునే ఏజెంట్లు వారి దగ్గర వాలిపోతున్నారు. ఎంతో కొంత చేతిలో పెట్టి గల్ఫ్ లో ఉన్న బంధువులు వచ్చి తీసుకుంటారంటూ ప్యాకెట్లు చేతికిస్తున్నారు. అవి పచ్చళ్లను, పొడులను నమ్మిస్తున్నారు. ఇక్కడ ఎయిర్పోర్టుల్లో ఈ ప్యాకెట్లు ఇచ్చేవాళ్లు ఎలాగోలా మేనేజ్ చేస్తున్నారు. విదేశీ విమానాశ్రయాల్లో తీసుకెళ్లే వాళ్లు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ వ్యక్తికి డ్రగ్స్ కేసులో సౌదీలో మరణశిక్ష పడింది. కడప జిల్లా సుండుపల్లికి చెందిన షేక్ సయ్యద్కు డ్రగ్స్ కేసులో మరణశిక్ష పడి ఏడాదవుతోంది. స్థిరపడతాడని వెళ్లినవాడు ప్రమాదంలో చిక్కుకోవడంతో గుండె లవిసేలా రోధించి కన్నవాళ్లకు కన్నీళ్లు ఇంకిపోయాయి. సుండుపల్లికి చెందిన దాదా పీర్ కువైట్లో డ్రగ్స్ తో దొరకడంతో అక్కడి జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేటకు చెందిన ఒకరిని కువైట్ పోలీసులు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం చెరువు ముందర పల్లెకు చెందిన 3 అన్నదమ్ములు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం మరో విషాదం. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ అభియోగాలతో కొడుకుల్లో 2 కువైట్ జైల్లో, ఒకరు కడప జైల్లో చిక్కుకోవడంతో ఆ తల్లి వేదనకు అంతేలేదు. తన కన్న బిడ్డలు అలాంటి వాళ్లు కాదంటున్న ఆ తల్లి గిట్టని వారే ఇరికిచ్చారని కన్నీళ్లు పెట్టుకుంటోంది. వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదు, దిక్కులు కూడా అనుకోండి. నా బిడ్డల పరిస్థితి ఒకరు సొమ్ము తినేవాళ్ళు కాదు. ఇది కుట్ర వల్ల పోయేటప్పుడు ఏరేవాడు వస్తువు ఎత్తుకొని పోయి నా బిడ్డను అమాయకులు పట్టించేసినారు. అంతకంటే ఇంకా నేను చెప్పలేను నాయన, నా బిడ్డల బాధ నేను చెప్పలేను. అన్నతో పాటు ఉన్నందుకే చిన్న కొడుకును కూడా అరెస్ట్ చేశారంటోంది కిరణ్ కుమార్ తల్లి.
కువైట్ లో అష్ట కష్టాలు పడుతున్న తన కొడుకుల్ని చూడగలనో లేదోనని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. తను చస్తే తల కొరివి పెట్టేవారెవరంటూ రోధిస్తోంది. ఓళ్ళేకపోయారంటే పిల్లలు మా చెల్లెలు కొడుకున్నాడు ఆడ. ఆ అబ్బాయి చేసినాడు, మాదిరి పట్టేసినారు అన్నోళ్ళ అని. అది ఏందో పుళ్ళు అని ఏరే అబ్బాయి తెచ్చుకొని అమ్ముకుంటా అంటే మా వాడు ఏదో చూసినట్టుగా ఆ పొడి ఈయనకి తెలిసింది కదా, నన్ను బట్టి చేస్తాడని చెప్పి నేనేసి ముందుగా నిన్ను బట్టి చేసినారు అన్నారు. రెండో అబ్బాయి కూడా ఇదే దాన్ని సమిచ్చి వీళ్ళు అన్నాదమ్ముడు అనేసినారు. అన్నాదమ్ముడు అనేసే కొద్దికి పట్టుకొని వెళ్ళిపోయినారు. ఆ తల్లి గోడును దేవుడు ఆలకించాడేమో. కిరణ్ కుమార్ కు విధించిన మరణ శిక్షను యావజ్జీవంగా మార్చిన కోర్టు సోదరుడు చిట్టిబాబు మిగతా శిక్షాకాలాన్ని రద్దు చేసింది. వీరి మరో సోదరుడు వెంకటేష్ డ్రగ్స్ కేసులోనే 2 ఏళ్లుగా కడప జైల్లో ఉన్నాడు. చిట్టిబాబు స్వదేశానికి చేరుకుంటే కొడుకుల కోసం కుమిలిపోతున్న ఆ తల్లికి కొంతైనా స్వాంతన. పేద కుటుంబంలో పుట్టిన బీటెక్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు కువైట్లో పనిచేస్తూ సంపాదించిన డబ్బులతో బీటెక్ పూర్తి చేశాడు. ఇక తాను కష్టపడి తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలనుకున్నాడు. కువైట్లో కష్టపడుతున్న తల్లిదండ్రుల్ని తీసుకొచ్చేందుకని బయలుదేరాడు. కానీ అక్కడ ఊహించని ట్విస్ట్, ఓ మాఫియా పనిన ఉచ్చులో చిక్కుకున్నాడు. కువైట్లో ఆ యువకుడి తలపై ఉరితాడు వేలాడుతోంది. అసలు ఏం జరిగింది? ఇతడి పేరు సంగరాజు సురేష్ రాజు. కువైట్ లో ఉరిశిక్ష పడింది. కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన సంగరాజు సురేష్ రాజు బీటెక్ పూర్తి చేశాడు. పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడ్డా కొడుకును బాగా చదివించేందుకు రామచంద్రరాజు, కళావతమ్మ దంపతులు కువైట్ వెళ్లారు. అక్కడ తామెన్ని కష్టాలు పడ్డా కడుపులో దాచుకుని కొడుకుకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన సురేష్ ఉపాధి కోసం బోయినపల్లిలో జిమ్ ఏర్పాటు చేశాడు. కువైట్ లో తల్లిదండ్రులు అనారోగ్యం పాలయ్యారని తెలియడంతోనే బెంగళూరులో 15,000 జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వీసా సంపాదించి 10 నెలల క్రితం కువైట్ వెళ్లాడు. కువైట్ బయలుదేరిన సురేష్ ను చెన్నై ఎయిర్పోర్ట్ లో కొందరు కలుసుకున్నారు. వారెవరో కూడా అతనికి తెలియదు. కువైట్ లో తమ బంధువులకు ఆరోగ్యం బాగలేదని ఎమర్జెన్సీ మందులున్న పార్సిల్ ను వారికి అందజేయాలని రిక్వెస్ట్ చేశారు. మానవతా దృక్పథంతో సరేనన్నాడు. చెన్నై ఎయిర్పోర్టు చెకింగ్లో ఏ ఇబ్బంది లేకపోవడంతో సురేష్ కు ఆ ప్యాకెట్ మీద ఎలాంటి అనుమానం రాలేదు. కానీ కువైట్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు సురేష్ కు షాక్ ఇచ్చాయి. ఆ పార్సిల్లో ఉంది మెడిసిన్ కాదు, మోస్ట్ డేంజరస్ డ్రగ్స్. మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఆ పార్సిల్ ను ఎవరో తనకిచ్చారని సురేష్ నెత్తి నోరు బాదుకున్న లాభం లేకపోయింది. తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ డ్రగ్స్ కేసుపై 11 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ సాగింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడంతో సురేష్ మాటల్ని ఎవరూ నమ్మలేదు. తీవ్ర నేరం కావడంతో సురేష్ కు మరణశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. సురేష్ తో పాటు మరికొందరు మరణశిక్ష, ఇంకొందరికి యావజ్జీవ శిక్ష ఖరారైంది. అన్యాయంగా సురేష్ కు మరణశిక్ష విధించారన్న వార్తతో అతని తల్లిదండ్రుల గుండె బద్దలైంది. కడప జిల్లాలోని డ్రగ్స్ మాఫియా పనిన ఉచ్చులో సురేష్ చిక్కుకున్నాడంటున్నారు అతని బంధువులు. నా పేరు వెంకటరామరాజు. సంగరాజ్ సురేష్ అన్న వ్యక్తి నా మేనల్లుడు. అబ్బాయికి అమాయకుడు, ఏం తెలియని వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుతూ ఉండి నారాయణ అద్దె కాలేజీలో. అబ్బాయి ఇంకెందుకు నాయన ఇక్కడ జాబ్ రాలేదు, ఏం రాలేదని వాళ్ళమ్మ 20 ఏళ్ళ నుంచి కోవిడ్లో పనిచేస్తూ ఉండి, నాయన మనకు అక్కడ మన రాత బాగలేదు, ఇక్కడ ఏదో 10 రూపాయలు సంపాదించుకుందామని ఆశ పెట్టి వాళ్ళ అమ్మ తీసుకుని దానిక అతను వెళ్తా ఉంటే ఎయిర్పోర్ట్లో ఎవడో బ్యాగ్ ఇచ్చి తెలియని వ్యక్తికి, అమాయకుడు లాంటి పిల్లోడిని నాశనం చేసిన వ్యక్తి వాడు సర్వనాశనం అయిపోగా కానీ కోరుకుంటున్నాను. సురేష్ ను తెలివిగా ట్రాప్ చేసి తమ పని పూర్తి చేసుకోవాలనుకుంది డ్రగ్స్ మాఫియా. ఏ తనిఖీలు లేకుండా సరుకు సేఫ్ గా చేరుకుంటే లాభం, దొరికింది కాబట్టి నష్టం. కానీ మాఫియా ఉచ్చులో తెలియకుండానే చిక్కుకున్న సురేష్ ఉరికంబం ఎక్కాల్సి వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సురేష్ కు క్షమాభిక్ష వచ్చేలా సాయం చేయాలని కోరుతున్నారు అతని బంధువులు. ఈ ఎవరో వస్తారు నాయన ఎయిర్పోర్ట్ కు, ఈ బ్యాగ్ అంటే వాడు తెలియకన్నా ఆ బ్యాగ్ తీసుకెళ్లాడు. తీసుకొచ్చిన దానికి అక్కడ పట్టుకొని వాడిని జైలు హ్యాండ్ ఓవర్ చేసినారు. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ యొక్క చిన్న తప్పుకు మా వాడు చేయకున్నా కానీ అపనింది వేసిన దానిగా వాడిని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాడిని బయటికి తీసుకొస్తారని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. సురేష్ తో పాటు మరణశిక్ష పడ్డ వారిలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిన వాళ్లు కొందరైతే, సురేష్ లాగా ఉచ్చులో చిక్కుకున్నవారు ఇంకొందరు. సొంత చిన్నమ్మ మాట విని లగేజ్ తీసుకెళ్లడం చిత్తూరు జిల్లా ఎరవారిపాలెం మేదరపల్లికి చెందిన మహేష్ ప్రాణం మీదకి తెచ్చింది.
కువైట్లోనే పనిచేసే మహేష్ చిన్నమ్మ చిత్తూరు నుంచి వస్తూ తెలిసిన వారిచ్చే 2 జతల బట్టలు తీసుకురావాల్సిందిగా పురమాయించింది. కువైట్ ఎయిర్పోర్ట్ లో జరిగిన తనిఖీల్లో ఆ బట్టల్లో దాచిన డ్రగ్స్ బయటపడడంతో మహేష్ కు మరణశిక్ష విధించారు. అతన్ని ఇరికించిన చిన్నమ్మ తన పేరు బయటకొస్తుందనే భయంతో వెంటనే ఇండియాకు వెళ్లిపోయింది. అక్కడ చిత్తూరు పోలీసులు అరెస్టు చేసినా విడుదలై క్షేమంగా ఉండగా ఆమె మాటలు నమ్మినందుకు మహేష్ ను మృత్యువు తరుముతోంది. బ్రతుకు తెరువు కోసం ఉన్న ఊరిని కట్టుకున్న భార్యని వదిలి సైతం గల్ఫ్ దేశాలకి వెళతారు. పైసా కూడబెట్టి 4 డబ్బులు వెనకేసుకోవాలని ఆశపడతారు. అయితే అత్యాశకు పోయి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి తమ జీవితాలనే ఛిద్రం చేసుకుంటున్న వాళ్ళు నెల్లూరు జిల్లాలోనూ ఉన్నారు. డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుని జైళ్లలో మగ్గిపోతూ కుటుంబాలనే కోల్పోయిన వాళ్ళ కష్టాలు అన్నీ కావు. సొంతూళ్ళలో బతుకు తెరువులేదు. అంతంత మాత్రం చదువుకు చెప్పుకోదగ్గ ఉద్యోగమేం దొరకదు. అందుకే ఎడారి దేశాలకు పయనమవుతూ ఉంటారు ఎంతో మంది. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలతో పాటు డెల్టా ప్రాంతాల్లో నివసించేవారు ఉద్యోగాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తూ ఉంటారు. దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి గల్ఫ్ దేశాల్లో చిన్న పనుల కోసం వెళ్లి అక్కడే స్థిరపడిన వారు కొందరైతే సంపాదించే డబ్బును ఇక్కడికి పంపుతూ కుటుంబాల్ని పోషించుకుంటున్న వారు మరికొందరు. ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని వెనుకబడిన గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో సేట్ల దగ్గర చిన్న ఉద్యోగాలు చేస్తూ వారిచ్చే వేతనాలను జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ స్వగ్రామాల్లోని భార్యాపిల్లలు పోషించుకుంటూ ఉంటారు. అక్కడి వేతనం కొంచెమే అయినా మన కరెన్సీలో దాని విలువ ఎక్కువ కావడంతో విద్యార్హతతో సంబంధం లేకుండా పలువురు వీసాల కోసం ఎగబడుతూ ఉంటారు. ఇలా కేవలం ఉపాధి కోసం కాయకష్టం చేసుకునేందుకు వెళ్లే వాళ్లు కొందరైతే అడ్డదారులు వెళ్లి ఈజీ మనీకి అలవాటు పడిన వారు మరికొందరుంటారు. ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ కోట్లు కూడగట్టిన వారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయ్ వంటి దేశాలకు వెళుతూ అక్కడి డ్రగ్స్ మాఫియా మాయలో పడిపోయి పోలీసులకు చిక్కిన వారు చాలా మంది ఉన్నారు. ఎయిర్పోర్టులో దొరికి దశాబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న వారు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం డ్రగ్స్ మాఫియా గుప్పెట్లో చిక్కుకొని చిన్నాభిన్నమైంది. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మోపూరు సురేష్ రెడ్డి. పొట్టకూటి కోసం 2006లో కువైట్ వెళ్లిన సురేష్ రెడ్డి సులువుగా కోట్లు కూడబెట్టాలని భావించాడు. మొదట ఓ సేట్ దగ్గర డ్రైవర్ గా పనిచేసేందుకు వీసా పొందిన సురేష్ రెడ్డి అక్కడి కొందరితో చేతులు కలిపాడు. కువైట్ డ్రగ్స్ సరఫరాతో కోట్లు సంపాదించవచ్చని ప్లాన్ వేసిన సురేష్ రెడ్డి ఇండియా నుంచి అక్కడికి మాదక ద్రవ్యాలు తరలించే నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు. గల్ఫ్ దేశాలు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతూ ఉండడం, దొరికిన వారిని కఠినంగా శిక్షిస్తూ ఉండడంతో అక్కడి స్థానికులు స్మగ్లింగ్ కు సాహసించారు. దీంతో విదేశాల నుంచి చిన్న ఉద్యోగాల కోసం వచ్చిన వారిని మాఫియా ఆకట్టుకుంటోంది. వీరి ద్వారా ఆయా దేశాల నుంచి కువైట్ కు డ్రగ్స్ తీసుకొచ్చేలా ట్రైనింగ్ ఇస్తోంది. ఇలా ఈ నెట్వర్క్ లో చేరిన సురేష్ రెడ్డి తక్కువ కాలంలోనే బాగా సంపాదించాడు. డబ్బుకు లోటు లేకపోవడంతో ఇక కుటుంబంతో కువైట్ లోనే సెటిల్ అవుదామనుకున్నాడు సురేష్ రెడ్డి. 10 ఏళ్ల కిందటి డ్రగ్స్ మాఫియాలో చేరిన సురేష్ రెడ్డి 2009లో తన స్వస్థలం నెల్లూరు జిల్లా డక్కిరి మండలం మోపూరుకు తిరిగొచ్చాడు. ఇక్కడే స్రవంతిని పెళ్లి చేసుకుని నెల రోజుల్లోనే తిరిగి కువైట్ కు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత భార్యను కూడా కువైట్ తీసుకెళ్లి ఇక అక్కడే ఉండిపోదామని భావించిన సురేష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయిన సురేష్ రెడ్డికి యావజ్జీవ శిక్ష పడిందనే వార్తతో కుప్పకూలిన స్రవంతి మనోవేదనతో పెళ్లైన 3 నెలలకే కన్ను మూసింది. కుమార్తె మరణం కుంగదీయడంతో స్రవంతి తల్లి కూడా అనారోగ్యంతో మరణించింది. సురేష్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడిన కొన్నేళ్లకు తండ్రి సొంతూరులో అవమానం భరించలేక రాజంపేటలోని బంధువులింటికి వెళ్లిపోయాడు. తల్లి శ్యామలమ్మ మోపూర్లోని ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయింది. ఇలా పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లే కుటుంబాలను పోషించేవారు కొందరైతే సురేష్ రెడ్డిలా అడ్డదారులు తొక్కి డ్రగ్స్ మాఫియా ఊబిలో చిక్కుకొని కుటుంబాన్ని, జీవితాన్ని కోల్పోయిన వారు ఇంకెందరు.